మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ప్రీమియర్స్కు డిఫరెంట్ టాక్ వినబడుతోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఫ్యాన్స్కు మాత్రమే నచ్చింది. ఇప్పటివరకు వచ్చిన రివ్యూస్లో ఫ్యాన్స్ మాత్రమే సోషల్ మీడియాలో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ చేస్తుండగా, కేవలం సినీ అభిమానులు మాత్రం సినిమా అంతగా బాగా లేదంటున్నారు. మంచి కథను హడావుడిగా హరీష్ శంకర్ తెరకెక్కించాడు అని, కాస్త వర్కౌట్ చేసుంటే బాగుండేదనే టాక్ వినబడుతోంది. రవితేజ మాస్ సీన్స్లో తన మార్క్ ఎనర్జెటిక్ యాక్టింగ్తో దుమ్ము రేపాడు. ఇక పాటల విషయంలో మిక్కీ జే మేయర్ అంచనాలను అందుకున్నాడు అంటున్నారు ఫ్యాన్స్. కొన్ని సీన్స్లో అయితే రవితేజను సరిగ్గా వాడుకోలేకపోయాడు హరీష్ శంకర్. ఇక హీరోయిన్ విషయానికి వస్తే అమ్మడు సినిమాకు హైలైట్గా నిలిచింది. ఖచ్చితంగా టాలీవుడ్కు కొత్త హీరోయిన్ దొరికినట్టే అంటున్నారు సినిమా అభిమానులు. పక్కా కమర్షియల్ సినిమాగా మిస్టర్ బచ్చన్ను దర్శకుడు తెరకెక్కించాడు. కమర్షియల్ హంగులపై పెట్టిన శ్రద్ధ సినిమాను హ్యాండిల్ చేయడంపై పెట్టి ఉంటే బాగుండేదనే టాక్ ట్విట్టర్లో వచ్చింది. కమెడియన్ సత్య తన యాక్టింగ్తో ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని నడిపించాడని, కామెడీ సీన్లలో హరీష్ శంకర్ మార్క్ పక్కాగా కనబడింది అంటున్నారు ఫ్యాన్స్. అయితే కొత్తగా సినిమాలో ఏం లేదు, రొటీన్గానే ఉందనే రివ్యూలు వస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ని టార్గెట్ చేస్తూ పెట్టిన డైలాగ్స్ బాగా పేలాయి. నేను నీలా మాయల మాంత్రికుణ్ణి, మాటల మాంత్రికుణ్ణి కాదు, మ్యాట్రున్నోణ్ణి అంటూ త్రివిక్రమ్ టార్గెట్గా డైలాగ్స్ పెట్టాడు. ఈ డైలాగ్ వినబడుతున్నప్పుడు ఆడియన్స్ ఈలలతో మారుమోగించారు. ఇక మాస్ ఆడియన్స్కు హీరోయిన్ చూపించిన విధానం పిచ్చగా నచ్చేసింది. యాక్షన్ సీక్వెన్స్లో రవితేజ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక జగపతి బాబు ఎప్పట్లానే తన పర్ఫార్మెన్స్తో అద్దర్రగొట్టాడు. ఓవరాల్గా కథపై ఇంకా వర్కౌట్ చేసి ఉంటే మాత్రం ఇంకా బాగా వచ్చేది అంటున్నారు సినీ జనాలు.